హన్మకొండ జిల్లా ఐలోని మండల కేంద్రంలోని ఎస్వి కృషి రిసార్ట్లో లహరి సబిత క్రియేషన్స్ ఆధ్వర్యంలో బిచారోగాళ్ల మూవీ షూటింగ్ చేశారు. ఒక విలేజ్లోని నలుగురు కుర్రాళ్ళు చిన్నప్పటి నుంచి సమస్యల వలయంలో చిక్కుకుంటూ వాటితోనే పోరాడుతూ కాలక్రమేణా ఏ విధంగా ఎదిగారు, ఏ విధంగా అభివృద్ధిలోకి వచ్చారు అనేది సినిమా కథాంశం. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కొత్తవారే కాకుండా 30 ఇయర్స్ పృథ్వీ ప్రధాన పాత్రలో కనిపిస్తారని, ఈ చిత్రానికి నిర్మాత అమరీందర్ కూరపాటి, దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి, రచయిత సతీష్ రెడ్డి, ఎడిటింగ్ జేపీ, సంగీతం సందీపు, సినిమాటోగ్రఫీ వెంకీ వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన నా ఈ సినిమా ఫ్యామిలీ అందరికీ నమస్కారాలు. ఇది ఒక ఫస్ట్ టైం నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నా, అది పృథ్వీ గారితో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. కొండా మూవీలోనే సార్ తోటి చేసేది ఉండే, కానీ అప్పుడు లేట్ అయిపోయింది నా క్యారెక్టర్ వచ్చేసరికి. సరే అది మిస్ అయినా కానీ మళ్ళీ అట్లా రాసి పెట్టున్నది కావచ్చు సార్ తోటి యాక్ట్ చేయాలని. మీ టిక్ టాక్ స్టార్లు అందరితోటి, దుర్గారావు గారితో అయితేంది, నాగరాజు గారితో అయితేంది, కొత్త మా హీరోయిన్ గారితో అయితేంది, మన పొట్టిమామతో అయితేంది. పొట్టిమామతో ఇదివరకు డ్యాన్స్ కూడా చేశాను, చిరంజీవి గారు. అయితే ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాదాపు నేను అన్ని రకాల ఫీల్డ్గా వర్క్ చేసినాం. అంటే మనిషి అన్నాడు పుట్టిన తర్వాత మొన్న రామ్ చరణ్ డైలాగ్ ఒకటి వచ్చింది సార్, అది నాకు బాగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనం పుట్టినప్పుడే అన్ని పనులు చేసిపోవాలంట. ఏదో ఒక డాక్టర్ అయితే డాక్టరే చేస్తాడు, ఇంజనీర్ అయితే ఇంజనీరే చేస్తాడు. నేను ఒక ఇంజనీర్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. దాని తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ని, మెడికల్ డిస్ట్రిబ్యూషన్ త్రూ స్టేట్ వైడ్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ చేసిన. దాని తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన. ఈ సార్ తిరగనే ఒక పెద్ద డైరీ. ఇదివరకే ఏంటంటే వారికి నేను బాగానే పరిచయం, ఫోన్లలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్గా కలిసినాం. ఎందుకంటే వారికి ఒక పెద్ద డైరీ ఫామ్ ఉంది, మాకు డైరీ ఫామ్ ఉండే, 300 ఆవులు దాకా పెట్టి డైరీ ఫామ్, అంటే రైతులకు ఏదో చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఏంది పొలిటికల్ లైఫ్. అనుకోకుండా అన్యాక్సిడెంటల్గా సర్పంచ్ అయినాం. నేను కాదు, మా వైఫ్ సర్పంచ్ అయింది, నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నా. దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీస్ పెట్టినాం. ఇక రకరకాల బిజినెస్లలో అయిపోయింది. లాస్ట్కి ఏదన్నా రంగం మిగిలి ఉందంటే సినిమా రంగం కూడా వచ్చేసిన. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక 10 ప్రొఫైల్స్ ఉంటాయి అన్నట్టు. మెడికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, మెడికల్ డిస్ట్రిబ్యూటర్గా, ఛానల్ ఒక కేఎంఆర్ న్యూస్ ఛానల్ ఉంది సార్ మాకు, కేఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ అని ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెడుతున్నాం. ప్లస్ దాంట్లో కూడా ఏంటంటే ఒక స్టూడెంట్ కన్సల్టెంట్కి కూడా మేము స్టూడెంట్స్కి కూడా గైడ్ చేస్తున్నాం, ఫార్మర్స్కి కూడా గైడ్ చేసినాం. ఇట్లాంటివన్నీ రకరకాలు చేసినాం. ఇక మీ దెబ్బతోటి ఏంటంటే నా లైఫ్కి ఒక కలర్ యాడ్ అయినట్టు రాజశేఖర్ గారు, మా కెమెరామ్యాన్ వెంకట్ గారు, ఈ కో డైరెక్టర్ గారు సతీష్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ఏంటంటే ఇంకో పాత్రకు అంటే ప్రకృతి సహకరించింది అన్నట్టు. ఈ రిసార్ట్ని అందరికీ, జనానికి అందరికీ అందుబాటులో ఉంది. తక్కువ రేట్ ఉంది, చాలా తక్కువ రేట్ ఉంది. సరే వారేందో ఎంతో ఖర్చు పెట్టి, ఎంతో ప్యాషన్తో, ఎంతో ఇంట్రెస్ట్తో ఇక్కడ నిర్మించారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాన్ని వాళ్ళు నన్ను అందరు గుర్తుపడతారనుకుంటా. కేఎంఆర్ ఛానల్ మనోజ్ రెడ్డి అంటే అందరు గుర్తుపడతారు కదా. నేను చెప్తున్నా, సర్టిఫైడ్ ఇస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎన్నో కోట్లు పెట్టి ఇక్కడ వెచ్చించింది కాబట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకోసం, ప్రజల కోసం ఇట్లాంటి వాతావరణం, సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు జరుపుకుంటుంటారు. ఇవాళ ఈ కల్చర్ అన్నది, ఈ రిసార్ట్ కల్చర్ అనేది చాలా ఎక్కువైంది. ప్రశాంతంగా మంచి రూమ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఏసీ కాటేజెస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ అన్నిటికంటే బాగుంది ఇక్కడ. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఓనర్ గారు చాలా మంచివాళ్ళు. ఇక ఇంతకంటే ఏం కావాలి. కాబట్టి అందరూ ఈ రిసార్ట్ని వచ్చి బిజినెస్ పెంచాలి, సార్కి వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వెళ్తానే ఉంది, నేను పడుకున్నా. ఒక చోట టిఫిన్ చేయండి అన్నాడు ఆయన, బాలాజీ. తర్వాత అలాగా వస్తూ ఉంది రోడ్ల మీద. ఎక్కడ పోయింది షూటింగ్, ఈ ఎండలో చేస్తాడేమో, చుట్టుపక్కల ఇల్లు చాలా చూసాం. తర్వాత ఇటు ఎంటర్ అయింది లోపలికి. శ్రీ కృషి గార్డెన్స్ అని బోర్డు ఉంది బయట. సో చాలా న్యాచురల్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. ఆయన చాలా కోఆపరేటివ్గా ఉండి, అలాగే ఇక్కడ సర్పంచ్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన ఆయన సర్పంచ్ ఆయన కదా. అలాగా ఇక్కడ డైరెక్టరు ఆయన మొత్తం రాసుకుంటూనే వస్తున్నాడు అనమాట. కూర్చోబెట్టాడు పొద్దున్నుంచి, ఎక్కడ 10 నిమిషాలు గ్యాప్ లేదు. చాలా డెడికేటెడ్. అలాగే కెమెరామెన్, ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డ ఈరోజే పరిచయం అయ్యాడు. ఆయన ఎప్పటి నుంచో
రీల్స్లో తెలుసు ఆయన డైరెక్ట్గా చూడటం ఇది. ఇక్కడ మా మినీ చిరంజీవి గారు, అలాగే మా ఆర్టిస్టులు మిగతా వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి అందరికీ పేరు పేరున ఇక్కడ ప్రకృతిలో వచ్చి షూటింగ్ చేసినందుకు వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంక ఇక్కడ ఏమున్నాయా అని చూస్తున్నాను నేను. ఇప్పుడు ఒకటి అడిగాను ఆయన, ఎంత ఇదిగా ఉంది సెక్యూరిటీ ఎలాగ మీకు అని. లేదంటే మా డాగ్స్ ఉన్నాడు అంటే మనకు తగ్గ ఉన్నాడు ఈయన. సో ఇలాంటి న్యాచురల్ ఇలాంటి చోట రావటం నిజంగా గొప్ప అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రీసెంట్గా ఒక 10 రోజులు షూటింగ్ చేసుకోవాలంటే